తెలంగాణకు కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని ఆమె ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం దేనికి సంకేతమన్నారు. రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని కవిత నిలదీశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. హైదరాబాద్ లో భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కులను హరించే అధికారం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. రాజ్యాంగానికి ఉన్నటువంటి గొప్పతనము, అదేవిధంగా రాజ్యాంగం అమలవుతున్న తీరుతెన్నుల పట్ల జరగాల్సినటువంటి చర్చ మీద తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి మా విద్యార్థి మిత్రులందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఇది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే కంప్లీట్లీ స్టూడెంట్సే వాళ్ళే ఆర్గనైజ్ చేసుకొని టాపిక్ సెలెక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగాన్ని అవపోసన పట్టినటువంటి మా విద్యార్థి మిత్రులందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉండడం, వారు మాట్లాడడానికి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం, దానికి నేను రావడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ముందుగా విద్యార్థి మిత్రులకు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం, అర్థవంతమైనటువంటి చర్చ ఇక్కడ జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మన రాజ్యాంగం ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ